गंगा में ढूंढा तुमको, माँ जमुना में पाए हो, ठंडी ठंडी लहरों అది నరకండి. అనంత బాష్పాలతో కడుగని అనుదినము కరువిందు చేసేటి పాదములను అనంత బాష్పాలతో కడుగని సర్వేశ్వరి ఈ సృష్టి రాక్షనిగా వచ్చే సర్వేశ్వరి ఈ సృష్టి రాక్షనిగా వచ్చే బంగారు పాదముగా వద్దని सर्वेश्वरी ई सृष्टि राष्ट्रनिगा వచ్చే सर्वेश्वरी ఈ సృష్టి రాष्ट्रनिगा వచ్చే బంగారు పాదముగా వద్దని రాము చేయకు నా మహారాణి పాదాల పారాణి విద్దని మా రాము చేయకు నా మహారాణి పాదాల పారాణి విద్దని నిత్యము సత్యము చూపించు పాదములకు ఆనంద కుంకుమను వద్దని నిత్యము సత్యము చూపించు పాదములకు ఆనంద కుంకుమను వద్దని పరమేశ్వరి మా ఇష్ట పరమేశ్వరి మా ఇష్ట దైవముగా వచ్చే సింధూర పారాణి పూయని పరమేశ్వరి మా ఇష్ట దైవముగా వచ్చే పరమేశ్వరి మా ఇష్ట దైవముగా వచ్చే సింధూర పారాణి పూయని మహారాణి పాదాల పారాణి విద్దని
గారు పత్ని గారు శ్రీ నిరాధార శ్రీ విశ్వాధార జనక శ్రీ విష్ణు శ్రీ మహావిష్ణు పూజిత శివభూమి వరసారి సుందరమాయి నిర్మల ఆయి సుందరాలుని భయంకరకాయి ఆయి భయంకరకాయి యోగియామి ఆశీర్వాది శ్రీ ఆత్మానంద శ్రీ సమూహానంద
సోదరి భావంతో చక్కగా ముందుకు సాగేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అడా జిల్లా పాలకొల సెంటర్లో ఈరోజు మేమందరం కలెక్టివ్గా శ్రీ రాధాకృష్ణ పూజ జరుపుకున్నామండి. సరే, రేపు కృష్ణాష్టమి, కృష్ణుడు జన్మదినం రేపు. మన అదృష్టం ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి పూజ మనం జరుపుకున్నాము. శ్రీ మాతాజీ చెప్పిన విషయం ఏంటంటే మన విశుద్ధి చక్రం 16 దళాలు ఉంటాయి. ఆ 16 దళాలు కూడా మనకి క్లియర్ అయ్యాయంటే, శుద్ధి అయ్యాయంటే మీరు ప్రతి మాట శుభకరమైన మాట ప్రతిదీ జరుగుతుంది, మంగళకరం, శుభకరం, సౌభాగ్యకరంగా అన్నీ జరుగుతాయని శ్రీ మాతాజీ చెప్పారు. అలాగే మేమందరూ నేర్చుకునేది శ్రీ మాతాజీ గారి చెంత మేము నేర్చుకునేది ఏంటంటే, మాతాజీ గారు చెప్పిన ఆవిడ మాట్లాడిన ఆ మధురమైన పలుకులలో మాధుర్యతను మా విశుద్ధ చక్రంకి ఇమ్మని, మాలో ఉన్న అపరాధ భావాన్ని తీయమని, అంటే తప్పు చేసామని అపరాధ భావం తీయమని, అలాగే సాక్షి స్థితి అక్కడ ఏం జరిగినా కూడా చూస్తూ ఉండమన్నారు, అంటే విట్నెస్లో ఉండమన్నారు. కానీ మన మనుషులం కొంచెం అటు ఇటుగా ఉంటాం, కానీ సాక్షి స్థితిలో ఉంటే మాత్రం అది చాలా వర్కౌట్ అవుతుంది. మనకి టైం వచ్చినప్పుడు చాలా బాగా క్లియర్ అయిపోతుంది. అలాగే శ్రీమాతాజీ చెప్పిన ఈ మంచి విషయాలు ఈ రోజు నుంచి కూడా ఇంకా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. శ్రీమాతాజీ గారి వాక్కులోని మాధుర్యతను, మధురవాణిని, సాక్షి స్థితిని, అపరాధ భావం లేకుండా నిర్దోషి తత్వంతో మా అందరిని ఉంచమని, కలెక్టివ్గా ఉంచమని శ్రీ మాతాజీని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.